దాదాపు 10 years నుంచి వీకెండ్ ఉన్నానండి. అంటే యాన్యువల్ కూడా సేమ్ తీసుకోను. నేను హైదరాబాద్లో చాలా ఆప్షన్స్ ఉండేది, కానీ విజయవాడకి వచ్చాక ఇది నా హోమ్ సిటీ అనమాట. ఒక 4-5 years నుంచి ఏం ఆప్షన్ ఉండవు. నేను 2-3 months ఒకసారి హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఉండి కొనుక్కొని తినేసి వస్తూ ఉంటాను అనమాట. అలాంటిది ఇక్కడ విజయవాడలో సిటీ మిల్లెట్ ఐస్ క్రీమ్ వాళ్ళు ఇట్లా పెట్టడం, అసలు నాకు రీల్ ఒకటి వచ్చింది, వెంటనే చూసి ఇంకా వచ్చానమాట. అప్పటి నుంచి తిరుగుతుంది, ఎప్పుడల్లా నాకు టైం కుదిరింది. ఇప్పుడు చూస్తే చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. యానిమల్ మిల్క్ అనేది లేదు, మనకి కొలెస్ట్రాల్ కానీ అడిషనల్ ఫ్యాట్స్ కానీ యానిమల్స్ నుంచి వచ్చే ఏవైతే ఉంటుందో ప్లస్ క్రూయల్టీ దీంట్లో పెద్దగా ఉండదు. అండ్ ఆరోగ్యకరమైన మిల్లెట్స్ నుంచి తీసుకుంటాం. మనకి కొన్ని డౌట్స్ కూడా ఉంటాయి, మా సోయా మిల్కా లేకపోతే ఓట్ మిల్కా ఆల్మండ్ మిల్కా, కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి అన్నింటిలో. నట్స్ నుంచి ఎలర్జెన్స్ కూడా ఉంటారు కదా సార్, మనం నట్స్ అంటే ఎలర్జీ కూడా, అవి కూడా తప్పించి మిల్లెట్స్ నుంచి అంటే హైయెస్ట్ హెల్త్. ఇంకా అది కూడా జస్ట్ ఏదో బోరింగ్ ఐటమ్స్ కాకుండా ఐస్ క్రీమ్ అంటే అందరూ ఇంటెలిజెన్స్గా కోరుకునేది ఏదో ఉంటుందో ఈ జనరేషన్కి తగ్గట్టు ఐస్ క్రీమ్ ఇంట్రడ్యూస్ చేయడం. అండ్ మామూలు మిల్క్తో చేస్తే ఐస్ క్రీమ్ ఎట్లా ఉంటుందో దానికంటే యాక్చువల్లీ బాగుంటుంది. సో ఐ రికమెండ్ సిటీ మిల్లెట్స్. ఇది కానూరు కామెంట్ ఓపెన్ ఉంది, దయచేసి విజిట్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తీసుకురండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సార్.